ఎదురు చూసే నోటిఫికేషన్ అనేది రీసెంట్గా మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ఆర్బి అనేది ఒక క్యాలెండర్ని రిలీజ్ చేసింది. ఆ క్యాలెండర్లో భాగంగానే ఆల్రెడీ ఏఎల్పి ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. సో నెక్స్ట్ వన్ ఆ క్యాలెండర్ ప్రాతిపదికంగా తీసుకుని ఆర్ఆర్బి టెక్నీషియన్ మనకి రీసెంట్ నోటిఫికేషన్ అనేది ఇచ్చిందండి. సో దీని తర్వాత కూడా రాబోయేది ఏంటంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కూడా నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఉంది. సో మనం ఇన్ని రోజులు కూడా ఎదురు చూసాం. ఇప్పుడు మనకి సమయం వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి చదవాలి, ఏ సిలబస్ ఏం చదవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇప్పుడు ఏంటి సార్ ఈ వీడియోలో ఉన్న మనకి మెయిన్ థీమ్ ఏంటంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి, దీనికి ఎవరు క్వాలిఫికేషను, ఓకేనా, దీని సంగతి ఏంటనేది ఇంట్రడక్షన్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాను. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మన విఎల్పి మ్యాథ్స్ ట్రిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ అండ్ చేసి మీ ఫ్రెండ్స్ని కూడా సబ్స్క్రైబ్ చేయమని చేయిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లెట్స్ బిగిన్. చూడండి, వెళ్ళిపోదాం. ఆర్ఆర్బి 2024, ఓకేనా. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, ఆర్ఆర్బి మీన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో మనకి 2024 క్యాలెండర్ కూడా వచ్చింది. దాని ప్రాతిపదికంగానే టెక్నీషియన్ కూడా రిలీజ్ చేసింది. టెక్నీషియన్ లో ఇప్పుడు 2 రకాలు తీసుకొని వచ్చిందండి. ఒకటి గ్రేడ్ 1 అయితే, ఇంకోటి గ్రేడ్ 3. సో ఈ రెండిట్లో కలిపి పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది, ఓకేనా. చూద్దాం ఒకసారి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆల్రెడీ మన ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అంటే ఇచ్చింది. నోటిఫికేషన్ ఇవ్వడం మాత్రము 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది, కానీ అప్లికేషన్ ఆన్లైన్ మాత్రము మార్చి 9వ తేదీ నుండి అప్లికేషన్ ఆన్లైన్ అనేది జరుగుతుంది. సో చాలా జాగ్రత్తగా నిదానంగా 1-2 సార్లు చెక్ చేసుకుని పెట్టండి, ఓకేనా. తెలిసిన నెట్ సెంటర్కి వెళ్ళి పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరు కూడా ప్రయోగాలు చేయకండి అప్లికేషన్ మీద. ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా, ఏదైనా ఎలా చేయాలి సార్, ఏంటి సార్ అంటే మీకు డౌట్ ఉన్నా కూడా, ఎవరికైనా అప్లికేషన్ పెట్టాలన్నా కూడా మనం ఫ్రీగానే పెడదాం. సో కింద మన స్క్రోల్ అవుతున్నటువంటి మన విఎల్పి మ్యాథ్స్ ట్రిక్ యూట్యూబ్ ఛానల్ యొక్క కాంటాక్ట్ నెంబర్ 9347389545కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సందేశం ఉన్నా తక్షణమే తెలుద్దాం, చూద్దాం. సో అలాగే మనకి ఇది ఎప్పటి వరకు ఉందంటే, సో 2024 4వ నెల అంటే నెక్స్ట్ మంత్ ఏప్రిల్ 8వ తేదీ వరకు మనకి లాస్ట్ డేట్ ఉంటుందండి. సో అంటే 1 మంత్ గడువు అనేది వాడు ఇచ్చాడు. ఈ 1 మంత్ గడువులో చాలా క్షుణ్ణంగా అప్లికేషన్ పెట్టుకోండి, తప్పుల్ని సరి చూసుకోండి. సో ఏమైనా మనం ఒకవేళ అప్లికేషన్లో ఏమైనా తప్పులు పెట్టినట్లయితే వాటిని మనం మోడిఫికేషన్ చేసుకోవడానికి సో మనకు ఒక 9 days ఇచ్చాడండి. 9/4 నుండి 18/4 వరకు, ఓకే. 4 నెలలు అంటే ఏప్రిల్ 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు కూడా మనకి అప్లికేషన్ చేంజింగ్ ఆప్షన్ కూడా ఇచ్చాడండి, అంటే కరెక్షన్ ఆప్షన్ కూడా. సో చూద్దాం. క్వాలిఫికేషన్, ఇవి ఇంపార్టెంట్ డేట్స్ ఇప్పుడు చెప్పుకున్నాం. క్వాలిఫికేషన్ అంటే గ్రేడ్ 1కి ఎవరు క్వాలిఫికేషన్, గ్రేడ్ 3కి ఎవరు క్వాలిఫికేషన్ చూద్దాం. సో గ్రేడ్ 3కి అనేది ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ నుండి, ఓకేనా. ఎస్ఎస్సి వాళ్ళు క్వాలిఫై అవుతారు, అలాగే ఇంటర్మీడియట్. సో దీంతో పాటు మనకి వాళ్ళకి ఇంకేం కావాలంటే ఐటీఐ కూడా ఉండాలి, ఓకే. ఇది మ్యాండేటరీ ఇక్కడ. సో అలాగే గ్రేడ్ 1కి వచ్చేసరికి, దీనికంటే గ్రేడ్ 1కి వచ్చేసరికి డిప్లొమా ఇంజనీరింగ్ ఉండాలి. అలాగే సార్ ఎందుకు సార్ డిప్లొమా ఇంజనీరింగ్ అంటే, డిప్లొమాలో ఫార్మసీ ఉంది, డిప్లొమాలో ఎడ్యుకేషన్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా అందువల్లనే డిప్లొమా ఇంజనీరింగ్ అని పర్టికులర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది. సో అలాగే డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ ఇంజనీరింగ్ అంటే బీటెక్, అలాగే నార్మల్ డిగ్రీ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్, ఓకేనా. ఆ నార్మల్ డిగ్రీలో ఏముండాలంటే కోర్సెస్ అనేది పర్టికులర్గా సబ్జెక్ట్ వాళ్ళు ఫిజిక్స్ కానీ, ఎలక్ట్రిక్స్ కానీ, ఓకే, కంప్యూటర్స్ కానీ, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదా ఇన్స్ట్రుమెంటేషన్, ఓకేనా. ఈ కోర్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే గ్రేడ్ 1కి ఎలిజిబుల్,
ఓకే, ఈ కోర్సెస్ ఉన్న వాళ్ళు గ్రేడ్ 3కి ఎలిజిబుల్. ఫీ డీటెయిల్స్ వచ్చేసరికి ఫీజు అనేది సో ఆల్ క్యాండిడేట్స్ అంటే జనరల్ క్యాండిడేట్స్ కి ఓబీసీకి అందరూ కూడా 500 రూపాయల ఫీజు. సో మనం ఈ 500 రూపాయలు కట్టిన తర్వాత ఎగ్జామ్ రాస్తే ఎవరైతే ఎగ్జామ్ కి అటెండ్ అవుతామో వాళ్ళకి ఇందులో 400 రూపీస్ అనేది రీఫండ్ కూడా వస్తుందండి. ఓకేనా? సో అందుకే ఎన్ని వచ్చినా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి, ఎందుకంటే అంటే అప్పుడు మీకు వచ్చేస్తున్నాయి కాబట్టి. ఓకేనా? సో అలాగే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్కి, ఫిమేల్కి, ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్ క్యాస్ట్ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళని కానీ, ఓకేనా, అలాగే మైనారిటీస్ కానీ, ఓకేనా, అలాగే ట్రాన్స్జెండర్స్ కానీ వీళ్ళందరూ కూడా 250 రూపాయలు ఫీజు. వీళ్ళు ఎగ్జామ్ కానీ అటెండ్ అయితే ఫుల్ పేమెంట్ వీళ్ళకి వచ్చేస్తుంది. ఓకేనా? సో అది క్షుణ్ణంగా ఒకసారి చూసుకోండి. అలాగే వేకెన్సీ దగ్గరకు వద్దాం. వేకెన్సీ వచ్చేసరికి ఆల్రెడీ టోటల్ ఆల్ ఇండియాలో గ్రేడ్ 1 పోస్టు 1092 ఉన్నాయి. అలాగే గ్రేడ్ 3 పోస్టు 8052 ఉన్నాయి. సో టోటల్ ఎన్నంటే ఈ నోటిఫికేషన్ లో రిలీజ్ చేసినవి. సో టోటల్ పోస్ట్ ఎన్ని సార్ అంటే, ఓకేనా, 9144 పోస్టులు. మొత్తం పోస్టులు ఏంటంటే 9144. అందులో గ్రేడ్ 1 1092 అయితే గ్రేడ్ 3 అనేది 805. సో ఇందులో సార్ మరి ఇన్ని పోస్టులు ఎక్కడ పెట్టుకోవాలి సార్, ఏ బోర్డులో పెట్టుకోవాలి చూద్దాం. ఏ బోర్డులో ఎన్ని పోస్టులు ఉన్నాయి అదేనా, నేను అన్ని బోర్డులు చెప్పట్లేదు. హైయెస్ట్ ఉన్న బోర్డులు, మనకి నియరెస్ట్ ఉన్న బోర్డులు. ఓకేనా? సో అవే చెప్తున్నాను, చూడండి ఒకసారి చూద్దాం. అహ్మదాబాద్, ఓకేనా, అహ్మదాబాద్ వచ్చేసరికి ఓకే చూడండమ్మా ఒకసారి చూద్దాం. అహ్మదాబాద్ బోర్డులో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 741 పోస్టులు ఉన్నాయి. అందులో గ్రేడ్ 1 74 ఉంటే గ్రేడ్ 3 ఎన్ని ఉన్నాయంటే 687 పోస్టులు ఉన్నాయి. ఎందుకంటే మొత్తం అహ్మదాబాద్ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 761 ఉన్నాయి. సో అలాగే చెన్నై, ఓకే, చెన్నై బోర్డులో ఎన్ని ఉన్నాయంటే 833 పోస్టులు ఉన్నాయి. 48 గ్రేడ్ 1 అయితే 785 పోస్టులు గ్రేడ్ 3 ఉన్నాయి. అలాగే బిలాస్పూర్, ఓకేనా, బిలాస్పూర్ లో 861 పోస్టులు, మొత్తం పోస్టులు అయితే గ్రేడ్ 1 95, గ్రేడ్ 3 767 పోస్టులు ఉన్నాయి. ముంబైలో 1284. అంటే ఈ నోటిఫికేషన్ లో అత్యధికంగా ఉన్న పోస్టులు అంటే, ఓకేనా, ముంబై, ఓకేనా, సెంట్రల్ రీజన్ ముంబై. ఓకేనా? సో ఈ ముంబైలో ఎన్ని ఉన్నాయంటే 1284 ఉన్నాయి. 152 పోస్టులు గ్రేడ్ 1 ఉంటే గ్రేడ్ 3కి వచ్చేసరికి 1132 పోస్టులు ఉన్నాయి. సో అత్యధికంగా ఉన్న పోస్టులు ఎక్కడ ఉన్నాయంటే ముంబైలో ఉన్నాయి. సికింద్రాబాద్ బోర్డుకి వచ్చేసరికి 744 ఉన్నాయి. ఓకేనా, సికింద్రాబాద్, ఓకేనా, 76 పోస్టులు గ్రూప్ 1 అయితే, అదే గ్రేడ్ 1 అయితే. గ్రేడ్ 3 వచ్చేసరికి 688 పోస్టులు. సో భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రైల్లో ఉంటాము. సో 12 పోస్టులు, ఓకేనా, 12 పోస్టులు గ్రేడ్ 1 అయితే. గ్రేడ్ 3కి వచ్చేసరికి 138 పోస్టులు, 150 పోస్టులు అనేవి మొత్తము ఉండడం అనేది ఇక్కడ జరిగింది. సో ఇవి హైయెస్ట్ అయితే ఇది. ఈ రెండు మన దగ్గరలో ఉన్నటువంటి బోర్డులు ఇవి. ఓకేనా? సో మిగతా అనేవి కూడా మన దగ్గరే, కొంచెం దగ్గరవే. సో కొంచెం హైయెస్ట్ పోస్ట్ ఉన్న బోర్డులు అవి. అహ్మదాబాద్ బోర్డు అని, చెన్నై బోర్డు కానీ, బిలాస్పూర్ కానీ, ఓకేనా, సెంట్రల్ బోర్డు అయినటువంటి ముంబై కానీ, సికింద్రాబాద్ కానీ, ఓకేనా, సౌత్ రీజన్, ఓకేనా, భువనేశ్వర్ ఈస్ట్ కోస్ట్ రీజన్. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ మనకి పోస్ట్ విషయానికి వచ్చేసరికి. సో ఒక్కసారి అలాగే చూసుకోండి మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది. ఒకసారి అలా సైడ్ అవుతాను ఒకసారి, ఓకేనా. స్క్రీన్ షాట్ వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోండి. ఇలా దీని అంతటిని కూడా ఏం చేస్తారంటే స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. ఓకేనా.